ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గాదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్ర ఫలితాల్లో ఈ రోజు మనం ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, ఓవరాల్ గా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అసలు సాధారణంగా? ధనిష్ట నక్షత్రము 1-2 పాదాలు మకర రాశిలో, 3-4 పాదాలు కుంభరాశిలో, అంటే విడివడిన నక్షత్రం. ఇది మధ్యలో మనం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ల మధ్యలో ఉంటుంది కదా, అలా ఉంటుంది అది. అంటే అదొక కుండలాగా ఉంటుంది. కుంభంలో 3-4 పాదాలు ఉంటాయి, అది మంచిది. 3-4 పాదాలు కుంభంలో ఉంది కాబట్టి మంచిది. ఈ 1-2 పాదాలు మకరంలో ఉంది. మకరంలో ఏ నక్షత్రం ఉన్నా కర్మ నక్షత్రమే. మకర రాశిలో ఏ నక్షత్రం ఉన్నా, అంటే ఏ గ్రహం ఉన్నా, వాళ్ళు ఏదో కర్మ పెండింగ్లో ఉన్నారని అర్థం. ఎక్కువ కర్మ ఉన్న వాళ్ళు మకర రాశిలో కానీ, మకర రాశిలో ఎక్కువ గ్రహాలు ఉండగా కానీ పుడతారు. కాలపూడి కర్మస్థానం కాబట్టి. 1-2 పాదాలు పుట్టిన వాళ్ళకు కర్మ ఎక్కువగా ఉంటుంది. 3-4 పాదాలు పుట్టిన వాళ్ళకు కాస్త వీళ్ళతో పోలిస్తే కర్మ తక్కువగా ఉంటుంది. 3-4 పాదాలు పుట్టిన వాళ్ళకు కొంచెం సౌఖ్యం ఎక్కువ ఉంటుంది జీవితంలో. 1-2 పాదాలు పుట్టిన వాళ్ళకు కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇది ధనిష్ట నక్షత్రం. అంటే ఇక్కడ ఇంద్రాణి దేవత ఈ నక్షత్రంలో పుట్టిందని అంటారు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఈ రాశికి బాధకాధిపతి. మకర రాశికి బాధకాధిపతి కుజుడు. బాధకాధిపతి నక్షత్రాలు మళ్ళీ మకరంలో ఉన్నాయి. అంటే వీళ్ళు చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అర్థం. ఎందుకంటే బాధకాధిపతి నక్షత్రమే అవుతుంది కదా. అంటే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితము, ఎక్కువ కష్టానికి కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. వీళ్ళు వేరే వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయడానికి, అంటే వీళ్ళు చేసేమని వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఒక కంపెనీలో పనిచేస్తాను అనుకుందాం. ఆ కంపెనీకి బాగా వీళ్ళు చేసిన డ్యూటీ ఎవరు చేయరు, వీళ్ళు తీసుకొని తక్కువ సాలరీ ఎవరు తీసుకోరు. ఒకవేళ వీళ్ళు కంపెనీకి వాళ్ళు గుర్తించేది ఏమో తెలుస్తూనే ఉంటుంది, కానీ ఎవరు ఒకవేళ ఏదైనా అడిగితే బయట పోమంటారు. మళ్ళీ వీళ్ళు ఇంకొక చోట పోవాలి, వీళ్ళు ఇంకో చోట పోసి మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అలా ఉంటుంది. వీళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుంటే బాగుపడతారు. స్వతహాగా ఏది చేసుకునే వరకు వీళ్ళకి డెవలప్మెంట్ లేదు. అప్పటి వరకు వేరే వాళ్ళకు చేసి పెట్టాల్సిందే. కర్మ అదే. కాబట్టి మకర రాశిలో గ్రహాలు ఉన్న వాళ్ళు ఈ పరిస్థితిలో ఉంటారు. కుజుడు కాబట్టి బాధపడేది ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి. అంటే గ్రహాలు ఇక్కడ రాజీ పడవు, ఫలితాన్ని అట్లాగే ఇస్తాయి. అందుకనే పుట్టారు కాబట్టి అది అనుభవించుని ఇస్తాయి అనమాట. కాబట్టి మకరం అంటే ముసలి అంటే ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలో ముసలికి బలం. అందుకే పాతకాలంలో బురదలో కాలు పెడితే కానీ నోట్లోకి తిండి రాదు అంటారు. అంటే వ్యవసాయంలో ఎప్పుడు ఉంటే కానీ కడుపు నిండదు అని అర్థం. అంటే ముసలిలాగా బురదలో ఉండాలి, నీటిలో ఉండాలి. ఎప్పుడు మనిషి ఉంటే కానీ ఫలితం దక్కదు. దానికి ఎలాగ ఫలితం దక్కుతుందో అలాగా దానికి పట్టుదల ఎక్కువ, రైతుకు కూడా పట్టుదల ఎక్కువ. అట్లా వీళ్ళు కూడా ధనిష్ట నక్షత్రం వాళ్ళు పట్టుదల ఎక్కువ ఉండి, క్రమశిక్షణ ఎక్కువ ఉండి, ఫలితం వేరే విధంగా స్లిప్ అవుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో 1-2 పాదాలు పుట్టిన వాళ్ళకి మాత్రం ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సింపుల్గా వీళ్ళకి ఏ దశ పని చేస్తుంది, ఏ దశ పని చేయదు, ఇవన్నీ అడగాలంటే వీళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకునే వరకు దశలతో పని లేదు. ఇంకా దాన్ని ఎప్పుడు పని చేసుకుంటారు? 10 మందికి వీళ్ళ కష్టం పోగొట్టుకొని, వీళ్ళ శ్రమను పోగొట్టుకొని, వాళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళు భంగపడి చీకొట్టించుకోను, లేదంటే ఇంకేదో అయ్యో మానసిక బాధపడి ఇంతమంది వాళ్ళ మీద ఉద్ధరించేందుకు మనమే సొంతంగా చేసుకుందాం అనే కాబట్టి ఇంక సక్సెస్ బాగా లేట్ అయిపోతుంది అంటారా? ఆ రిలేషన్ రావడానికి లేట్ అవుతుంది. వీళ్ళు ఎన్లైట్మెంట్ కావాల్సిందే. అప్పుడు టైం పట్టిపోతుంది. అప్పుడు వీళ్ళు స్వతహాగా చేసుకుంటారు, మంచి స్థాయికి వెళ్తారు. లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మాత్రము మంచి స్థాయికి వెళ్తారు. లేదంటే ఇంకా అన్ని చిన్న ఈ లగ్నంలో పుట్టినంతే, ఈ రాశిలో పుట్టినంతే. ఈ నక్షత్రంలో పుట్టితే మరీ బాధ ఎక్కువ. ఎందుకంటే మకర రాశికి బాధ కాదు, బాధ పెట్టే గ్రహము కుజుడు నక్షత్రంలో 1-2 అయినాయి కాబట్టి 3-4 పాదాలు కుంభంలోకి వెళ్ళిపోతాయి. దాని పరిస్థితి ఇంత ఘాటుగా ఉండదు, స్మూత్గా ఉంటుంది. కాబట్టి రాశాధిపతి శని అంటే ఏమి? శని అంటే బాధే కదా, కష్టమే కదా, ఆలస్యమే కదా. కాబట్టి లేటుగానే తెలుసుకుంటారు. ఇది మనకు ముందుగా అర్థమైంటే మనం ఎంతో బెనిఫిట్ పొంది ఉండొచ్చు. ముందుగా తెలియకపోయింది. సరే, ఒకవేళ తెలిసింది మనమే నెగ్లెక్ట్ చేసాము, పలానా వాళ్ళు చెప్పారు మనమే వినలేదు. అందుకే కార్మిక వర్గాలు, కర్షక వర్గాలంతా ఎప్పుడు తక్కువ ఆదాయానికి
ఎక్కువ కష్టం చేసే వాళ్ళంతా మకర రాశిలో ఉంటారు. వాళ్ళు ఇంకా మనకు రాదు, మనం ఇదే చేసుకుంటే చాలు, దీంట్లో మొత్తం డిజైన్ చేసేస్తారు. కానీ ఎవరైనా సరే ఈ లాజిక్ ఇప్పుడు మనం చెప్పింది వినేసి స్వతహాగా కానీ చేసుకోవాలని డిసైడ్ అయితే ఒక 6 నెలలకి ట్రాక్లోకి వస్తారు. మీరు పెట్టిన రోజు ఏ వ్యాపారం కోట్లు రావు, ఆ ఓపిక పట్టగలిగితే సక్సెస్ అయిపోతారు. అట్లా కాదు ఏదో ఒక పని చేసుకుందాం అంటే వచ్చిన కాడికి తీసుకోవాలి, ఎంత చెప్తే అంత చేయాలి. ఇప్పుడు స్కూల్ అటెండెంట్ ఉంటాడు, స్కూల్లోనూ కాలేజీలోనూ, తెల్లవారితే 7 అంతా వెళ్తారు, మొత్తం అన్ని రూములు మొత్తం క్లీన్ చేసి అన్ని క్లాస్ రూమ్స్లో చాక్ పీసులు డస్టర్లు అన్నీ పెట్టి ఆఫీస్ రూమ్లు అన్నీ సర్ది పెట్టి మళ్ళీ బెల్లు కొట్టి అందరినీ రప్పించి మళ్ళీ ఇంక అన్ని బిల్స్ కొడతానే ఉండి సాయంత్రం మొత్తం మళ్ళీ అన్ని అదే విధంగా అన్ని చూసుకునేసి బీగాలు వేసుకుని ఇంటికి పోతారు. అందరికన్నా తక్కువ జీతం వాళ్ళకే. హెడ్ మాస్టరు 11 గంటలకు వస్తాడు, మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఏం చేస్తారు, భోజనం చేయడానికి 1 గంట, జీతం ఎక్కువ. అంటే మకర రాశి వాళ్ళు ఒక వ్యవసాయదారులాగా కష్టపడుతూ ఉంటారు, తక్కువ తీసుకుంటూ ఉంటారు. ఏ టీచర్కి కావాలని అటెండర్ పిలుస్తూ ఉంటారు. ఈ క్లాసు భరితలు ఆ క్లాసు భరితలు అందరికి భరితలు, ఇది ఇట్లుంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకు వేరే మనం ఓన్ చెప్పేదానికన్నా వీళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుంటే సొంత వృత్తిలో బలవంతులు. సొంత వృత్తిలో బలవంతులు అంటే రాశ్యాధిపతి వృత్తికారకుడు శనేశ్వరుడు కాబట్టి బలవంతులు. సొంత వృత్తిలో బలవంతులు అంటే ముసలి తన యొక్క సొంత స్థానం నీళ్ళలో బలవంతులు ఎట్టవుతుందో ఇంకా దాన్ని ఎవరు జయించలేరు. వీళ్ళు సొంత వృత్తి పట్టుకోకపోతే నీళ్ళలో నుంచి బయట వచ్చిన ముసలిలాగా బలహీనమైపోతారు. వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు? పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది అంటారా వీళ్ళకి? వీళ్ళకి వైవాహిక జీవితం ఎత్తుకుంటే వీళ్ళకు శుక్రుడు బాగానే ఉన్నాడంటే వీళ్ళకు తగిన సరైనటువంటి భార్య వస్తుంది. ఆమె వచ్చి వీళ్ళని పూర్తిగా దారిలో తెచ్చేస్తుంది. మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే మాత్రము కుజుడు బాధకాధిపతి కాబట్టి వీళ్ళను ఈ రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళకు కొంచెం సమస్య అంటే ఏదో ఒక గొడవ పడేటువంటి అవకాశం ఉండేటువంటి భర్త వస్తాడు. అదే కుజుడు మంచి స్థానాల్లో ఉండాలి. కుజుడు మంచి స్థానంలో లేకపోతే గొడవలు అవుతాయి. ఎందుకంటే బాధకాధిపతి కాబట్టి భర్త అనేటువంటి వాడు వీళ్ళ మాటకు విలువివ్వడు, అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజుడిని శుక్రుడిని చూసుకోవాలి. ఆడవాళ్ళకైతే కుజుడు బలహీనం కావాలి, కుజుడు బలం పెరగకూడదు ఆడవాళ్ళకు. మగవాళ్ళకైతే శుక్రుడు బలం పెరగాలి. అంటే శుక్రుడు ఇక్కడ వచ్చేకాడికి మంచి గ్రహమే కాబట్టి ఇక్కడ కుజుడు వీళ్ళకు వ్యయ స్థానంలో ఉండడము, అష్టమ స్థానంలో ఉండడము, అదేవిధంగా నీచబడిపోవడము. నీచబడడం అంటే రాశిని చూస్తాడు, నీచబడేదానికన్నా వక్రించడము, ఇట్లాంటి పరిస్థితులు ఉండాలి. లేదంటే కుజుడిని శుభగ్రహాలు చూడాలి. అంటే ఈ జాతకాన్ని యోగించేటువంటి చూసినప్పుడు వైవాహిక జీవితం బాగుంటుంది. స్పెషల్గా ఆలోచించుకోవాలి. అదన ఇది వచ్చేకాడికి మకర రాశిలో ఈ నక్షత్రం ఉంది కాబట్టి ఈ రాశి విప్లవాలు, తిరుగుబాట్లు, గొడవలు, ధర్నాలు, రాస్తారోకోలు, డిమాండ్స్. కొన్ని చోట్ల సిటీస్లో పెట్టింటారు, ధర్నాలు చేసేదానికి ఒక ప్లేస్ పెట్టే ఉంటారు. ఏం ధర్నా చేసుకుని అక్కడ చేసుకోవాలంతే. ఏం ప్రెస్ కాన్ఫరెన్స్కి పత్రిక మీడియా పాయింట్ ఒకటి పెడతారు, అక్కడే మాట్లాడారు. ఆడ మాట్లాడితే ఎంత మాడుకోవచ్చు. అట్లా ఈ మకర రాశి అనేది ధర్నాలు, గొడవలు, రచ్చలు, రంపులే. కాబట్టి వీళ్ళకి వైవాహిక జీవితంలో శుక్రుడు మగవాళ్లకు బాగలేకపోయినా, ఆడవాళ్లకు కుజుడు బలపడినా సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజుడు బాధకాధిపతి బలహీనం కావాలి. బాధకాధిపతి బాధించబడితే వీళ్ళకి అనుకూలం. ఇది కేర్ఫుల్గా చూసుకోవాలి. కర్మరాశి కాబట్టి వీళ్ళకు శ్రమ తప్పదు, ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటారు, ఏదో పని చేస్తూనే ఉంటారు. వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏంటి గురుగారు? లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు కృషితో నాస్తి దుర్భిక్షం. అదే వీళ్ళ సైకాలజీ. కష్టపడేవాడికి దరిద్రం ఉండదు అనేది వీళ్ళు గట్టిగా నమ్ముతారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు పని వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఆదాయానికి లోటు ఉండదు. అంటే తక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది కానీ ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటారు. స్వతహాగా చేసుకున్నప్పుడు దాన్ని మల్టిపుల్ టైం సంపాదించుకోగలుగుతారు. ఎక్కువగా వీళ్ళు వెళ్ళాల్సినటువంటి దైవారాధన, దేవతారాధన వీళ్ళకు పంచమాధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన, అదేవిధంగా కాలభైరవుడు. ఎందుకంటే శనేశ్వరుడికి అదే దేవత కాలభైరవుడు. ద్వితీయాధిపతి కూడా కాలభైరవుడే, ఆదాయాన్ని ఇవ్వాల్సింది శనేశ్వరుడే కాబట్టి కాలభైరవ ఆరాధన, అదృష్టదానికి ఇవ్వాల్సింది శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన.
ఈ ఆరాధనలు ఎక్కువ చేసుకుంటా ఉంటే వీళ్ళకి చాలా స్మూత్ అయిపోతుంది. ఓవరాల్ గా ఈ నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.